టెక్ దిగ్గజం అంటే మనకి వెంటనే టక్కున గుర్తొచ్చేది గూగుల్. అసలు గూగుల్ అంటేనే ఇన్నోవేషన్, హైటెక్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మనకు బాగా గుర్తొస్తాయి. ఎంతో హైజెనిక్గా ఎంప్లాయీస్ కూడా చాలా సిన్సియర్గా సర్వీసెస్ ఇస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా ప్రపంచానికి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ టెక్ దిగ్గజానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి ఆ టెక్ దిగ్గజం యొక్క సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా చాలా చిన్న ఒక సాధారణ సమస్య, అంటే ఈ సమస్య వింటే మీరు నిజంగా నవ్వుకుంటారు, అటువంటి సమస్యతో బాధపడుతోంది ఆ కంపెనీ. అదే నల్లుల బెడద. నల్లులు అంటే తెలుసు కదా, బెడ్ బగ్స్ అంటారు వీటిని. ఈ బెడద మాత్రం వాళ్ళని వదలటం లేదు. అయితే వివరాల్లోకి వెళితే కనుక మన్హట్టన్లో ఉన్నటువంటి పాపులర్ చెల్సియా క్యాంపస్లో ఉన్న గూగుల్ ఆఫీసులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏది? నల్లుల ఘటన. గూగుల్ సంస్థ ఆఫీసును ఆల్రెడీ టెంపరీగా మూసేసి అక్కడ ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి కారణమయ్యాయి ఆ చిన్ని నల్లులు. మరి టెక్ దిగ్గజాలకు కూడా ఈ చిన్న క్రిములు బాధ తప్పని ఈ సంఘటన అయితే మరోసారి రుజువు చేసింది. ఒక్కసారి అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈ నెల 19వ తేదీన గూగుల్కి చెందినటువంటి పర్యావరణ, ఆరోగ్యం, భద్రతా అధికారులు, అంటే తెలుసు కదా, ఎన్విరాన్మెంటల్ హెల్త్ అవ్వచ్చు, ఆఫ్ కోర్స్, అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకునే ఆఫీసర్స్ అండ్ అఫీషియల్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉద్యోగులందరికీ కూడా ఒక ఈమెయిల్ పంపారు. ఆ ఈమెయిల్ సారాంశం ఏంటంటే, ఆఫీసులో బెడ్ బగ్స్ బెడద ఎక్కువగా ఉన్నట్టుగా స్నీపర్ డాగ్, అంటే నల్లుల్ని గుర్తించడానికి ఒక ట్రైన్డ్ డాగ్ ఒకటి ఉంటుంది, ఆ డాగ్ వచ్చి లోపల గుర్తించిందట. దీంతో సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఎవరు కూడా ఆఫీస్కు రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ తరుణంలో ఆల్రెడీ ఆఫీసును శుభ్రపరిచే చర్యలు కూడా చాలా వేగంగానే చేపట్టారు వాళ్ళు. అయితే మండే నుంచి మాత్రమే ఆయా ఉద్యోగులు తిరిగి ఆఫీస్కు రావడానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు నల్లులు వ్యాప్తి ఏమిటి? అంతటి టెక్ దిగ్గజంలో నల్లులు ఎందుకు వస్తాయి? మామూలుగా అయితే పరిశుభ్రత లోపిస్తే వస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, కార్యాలయ వర్గాలన్నీ కూడా ఈ విషయంపై ఆరా తీశాయి. న్యూయార్క్ గూగుల్ ఆఫీసులో అయితే పెద్ద మొత్తంలో ఉంచిన స్టఫ్డ్ యానిమల్స్, అంటే ఏమిటో తెలుసా, జంతువుల బొమ్మల ద్వారా అవి వ్యాపించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లుల బెడద నుంచి ఉద్యోగులంతా కూడా చాలా అలర్ట్గా ఉండడానికి, ఎవరికైనా ఇచ్చింగ్ కానీ, అంటే ఇలాంటి దురద లక్షణాలు కానీ ఏమైనా కనిపిస్తే వెంటనే ఆర్గనైజేషన్కి తెలియజేయాలంటూ కోరుతున్నారు. అంతేనా, తమిళల్లో కూడా బెడ్ బగ్స్ కనిపించినట్లయితే వెంటనే స్పెషలిస్టులను సంప్రదించాలంటూ సూచిస్తోంది గూగుల్ కంపెనీ. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, నిజంగా ఇది వింటే ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. న్యూయార్క్లోని గూగుల్ ఆఫీసులో ఇలాంటి నల్లుల బెడద చోటు చేసుకోవడం ఇది వరుసగా రెండోసారి. సరిగ్గా 2010లో కూడా ఇదే టైప్లో నల్లులు, అంటే బెడ్ బగ్స్ తమ ఆఫీసును చుట్టుముట్టాయి. మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నా సంతోషపడాలో, నల్లుల బాధకు, అంటే నల్లుల బెడదకు బాధపడాలో తెలియని పరిస్థితి అక్కడ పనిచేస్తున్న టెకీలకు మాత్రం ఎదురైందని చెప్పాలి. చూసారా, నల్లే కదా అని తీసిపడేస్తే ఎంత పని చేసిందో.